సబ్ జూనియర్స్ లెవెల్లో, అట్లాగే జూనియర్స్ లెవెల్లో, యూత్ లెవెల్లో, సీనియర్స్ లెవెల్లో కూడా మీకు మంచి మెడల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. స్టడీస్తో పాటు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. స్పోర్ట్స్ హాస్టల్స్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ హాస్టల్ కూడా వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. టైం లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వక్తలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇక్కడ జరగటానికి సక్సెస్ కావటానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మేడం గారు, నేను కాదు. మేడం గారి ఆశీస్సులతో మనం ఇక్కడ టోర్నమెంట్ తీసుకొచ్చాము. అట్లాగే మేడం గారి సూచనల మేరకు మేమందరం కూడా కష్టపడి పనిచేసి, మన ఎస్డిఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ కానీ అందరం కూడా కష్టపడి పనిచేసి స్టేట్లోనే మన నెల్లూరు జిల్లా టోర్నమెంట్ బాగా జరిపించింది అని చెప్పించుకునేదానికి ప్రయత్నం చేశాం. అది ఎట్లా ఉందనేది ఇక వచ్చిన మీరందరూ కూడా చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Very good evening to all dignitaries, Andhras, including our chairperson and my dear students and their coaches. అరే పిల్లలు, రాష్ట్రంలో ఉండే పలు జిల్లాల నుండి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా మై బెస్ట్ విషెస్ టు ద విన్నర్స్ యాజ్ వెల్ యాజ్ రన్నర్స్. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఒక స్టేట్ టీం కూడా సెలెక్ట్ చేసినట్టున్నారు. స్టేట్ టీం సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు 3 రోజుల పాటు మీ ఊరు వదిలి, మీ స్కూల్ వదిలి, ఎంత దూరం జర్నీ చేసి వచ్చి 3 రోజులు ఇక్కడ ఇంత పండగ వాతావరణంలో మీకు ఇక్కడ గడిపేటువంటి అవకాశం దొరకడమే అదృష్టం. ఈ జ్ఞాపకాలని మీరు మీ ఊళ్ళకి మోసుకెళ్తారు, మీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎస్, వన్స్ అపాన్ ఎ టైం మేము అక్కడికి వెళ్ళాం, ఇట్లా జరిపించారు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు రాబోయేటువంటి క్రిస్మస్ కావచ్చు, జనవరి 1 కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఆ ఏ పండుగలు కూడా మనకి ఇంత సంతృప్తి లేవు. అన్ని 3 పండుగల్లో కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇంత ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి, దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఈ జ్ఞాపకాలను మనం లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ ఎంజాయ్ చేసామని. ఇక్కడి నుంచి నేషనల్స్కి వెళ్ళినా ఎందుకంటే గొప్ప ఏర్పాట్లు మీకేం కనబడకపోవచ్చమ్మా. ఎనివే, మీరు మీ కోచెస్లు చాలా కష్టపడ్డారు. అట్లాగే రిటర్న్ జర్నీ కూడా జాగ్రత్తగా ఉండి ఇప్పటి వరకు మనకు ఎక్కడా కూడా చిన్న రిమార్క్ లేకుండా నడిపించుకున్నాం. హెల్త్ విషయంలో కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు లేదో, వీళ్ళకి ఎవరికి అర్థాలు లేవు సార్. కళ్ళజోళ్ళు ఎవరికీ లేవు చూడండి. ఎందుకంటే వీళ్ళు రోజు క్రీడాకారులు, మనం మట్టిలో రోజు ఆడతాం కాబట్టి ఐ సైట్ అనేది ఎవరికి కూడా రాదు. అదే వీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చూడండి, 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచే ఐ సైట్ అనేది డెవలప్ చేస్తుంది. కాబట్టి మనకి ఆరోగ్యం, ఆనందంతో పాటే ఆహ్లాదాన్ని కలిగించేది కూడా క్రీడలే. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ 3 రోజులు 16, 17, 18వ తేదీలు 3 రోజులు కూడా ఇక్కడ వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కోచ్ మేనేజర్లు కూడా వాళ్ళ అనుభవాల్ని పంచుకోవడానికి ఇప్పుడు మన విశాఖపట్నం జిల్లా నుంచి శాంతి మేడం గారిని, ఆమె మేడం జ్యోతి మేడం గారిని మేడం ఒపీనియన్ చెప్పాల్సిందిగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సరిపోదు. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. అది వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి కోచ్లు, మేనేజర్లు, ఇతర వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ఈ చిన్నారులందరికీ, ఆడిన వాళ్ళందరూ విజేతలే. మీ అందరికీ నా శుభాకాంక్షలు అండ్ శుభాశీస్సులు. చల్లని పినాకిని నది తీరంలో వెలిసినటువంటి ఆ శ్రీరంగనాథుడి ఆశీస్సులతో, చల్లని చూపులతో కరుణించే రాజరాజేశ్వరి అమ్మవారి తేజస్సుతో,
చక్కగా పెన్నా నది తీరంలో గలగలాడుతూ ప్రవహిస్తూ ఉంటే తన చల్లని కంటి చూపుతో కరుణించే జొన్నవాడ కామాక్షమ్మ ఆశీస్సులతో, ఒక పక్క చూస్తే నరసింహకొండ మీద లక్ష్మీ నరసింహస్వామి వేదగిరి మీద ఉంటూ విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ కాపాడుతున్నటువంటి ఆ స్వామి ఆశీస్సులతో, ఆత్మీయతకు ఆతిథ్య సత్కారానికే పేరుగాంచిన నెల్లూరు వారి రుచుల యొక్క ఆతిథ్య యొక్క ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు సారు అది మీరే మీరే నెల్లూరు వారు, అది మీరే మీరే నెల్లూరు వారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. చాలా బాగా కష్టపడి చాలా బాగా ఆడారు. చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇంతటి పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. గెలుపు ఓటమి అనేది సహజం, ఎవరు కూడా బాధపడద్దు. ఇప్పుడు గెలుపొందిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మన నెల్లూరు జిల్లాకి ప్రభుత్వం వారు 4 రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక చేయడం జరిగింది. అందులో 2 గారికి, దేవతా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులకు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అన్ని విధాలుగా మీకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది. మేడం గారికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మరీ మొన్న వచ్చినప్పుడు మరీ చెప్పడం అందరికీ, పీటీ సార్స్ అందరికీ కూడా, రమణి సార్ గారికి, దేవికా మేడం గారికి అందరికీ కూడా మరీ చెప్పి వెళ్ళడం జరిగింది. అటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం ఈ నియోజకవర్గ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు క్రీడాకారులకు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు. మీరు నెక్స్ట్ వచ్చే రన్నర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు స్కూల్ గేమ్స్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ మీట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన చైర్పర్సన్ గారు సుప్రజ గారికి, అట్లాగే మన అంతర్జాతీయ క్రీడాకారుడు, వాలీబాల్ క్రీడాకారుడు, అట్లాగే జిఎస్టీలో సూపరింటెండెంట్గా ఉన్న అజయ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే కొడవలూరు సిఐ సురేంద్ర బాబుకి, జిఎస్టీ ఇన్స్పెక్టర్ దేశరాజు గారికి, అట్లాగే స్టేజ్ మీద ఉన్న ఎస్జిఎఫ్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ కానీ, అట్లాగే ఆర్గనైజింగ్ కమిటీ వారికి, అట్లాగే అన్ని జిల్లాల బాలికలకు అందరికీ కూడా నమస్కారం. అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం. ఈ 3 రోజుల నుంచి బుచ్చిరెడ్డిపాలెంలో ఈ టోర్నమెంట్ ఒక కోలాహలంగా జరిగింది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా బాగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టుగా ఆడారు. అందరికి కూడా అభినందనలు. అట్లాగే నెక్స్ట్ జూన్ 5న నేషనల్స్కి వెళ్ళే బాలికల టీము కడపకి వెళ్తుంది. అట్లాగే బాలుర టీము మహారాష్ట్రకి వెళ్తుంది. ఈ 10 రోజులు కూడా వాళ్ళు ఇక్కడ క్యాంప్ చేస్తారు. క్యాంప్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వాళ్ళకి కిట్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్ కూడా ఇక్కడ కోచ్తోని బాగా శ్రద్ధగా చేస్తామని చెప్పి చెప్తున్నా. నేషనల్స్లో కూడా మీరు బాగా ఆడి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి, మంచి మెడల్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉండే గ్రౌండ్స్ తయారు చేయడానికి ఇక్కడ కబడ్డీ ప్లేయర్స్ కానీ, రమణ శిష్యులు కబడ్డీ ప్లేయర్స్, అట్లాగే ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ కూడా బాగా సహకరించారు.
ఇక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి రిఫరీస్ కానీ అట్లాగే టీచర్స్ పీఈటీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఇంకా టైం లేదు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా ఇదే స్పిరిట్తో ప్రాక్టీస్ చేయండి. మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే హైట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాలీబాల్లో వాళ్ళు కోచ్ దగ్గర ఎందుకంటే నేను కూడా దాదాపు ఒక 20-30 టోర్నమెంట్కి వెళ్తాను. మేము ఎక్కడో మా తటాలు పడి వచ్చేవాళ్ళం. కానీ అటువంటి మాకు ఎక్కడికి పోయినా నెల్లూరు వాళ్ళు మంచి ఆటిట్యూడ్ ఇచ్చారా అని చెప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి మాకు మంచి సలహా ఇచ్చారు. మా సార్ ప్రత్యేకమైన నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదు. మంచి ఫుడ్ పెట్టండి. ఎక్కడ కూడా పిల్లలకి మంచి అకామిడేషన్, మంచి ఫుడ్, గ్రౌండ్ ఈ 3 మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్కడ కొన్ని సంవత్సరాల పాటు మన జిల్లా చెప్పుకుంటామని చెప్పి సలహా ఇచ్చారు. మంచి వసతులు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఈ క్రీడా ప్రాంగణం అంతా కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా రాత్రి 10 గంటల వరకు మానిటరింగ్ చేసి లైటింగ్ వారిని మళ్ళీ గ్రౌండ్ అయితే గత 24 కంటిన్యూగా గ్రౌండ్ మరామత్తు చేయడం జరిగింది. ఒక జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణంలో తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే క్రీడా ప్రాంగణంలో వారు 10 రోజుల పాటు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎక్కడే శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ నుండే జాతీయ స్థాయి క్రీడా పోటీలు కూడా టీంను పంపించడం జరిగింది. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మా గౌరవ శాస్త్రం ద్వారా మరియు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా అన్ని కూడా మీకు వాటికి మనం కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాం. కీలక పాత్ర వహించినటువంటి నెల్లూరు జిల్లా వ్యాయామోపాధ్యాయులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇంకొక ప్రధానమైన వ్యక్తి మా మార్కర్ సేనన్న ఇంత ఘనవంతంగా ఇంత క్రీడా ప్రాంగణంగా తయారు చేయడానికి అన్న చాలా బాగా కృషి చేశారు. వారికి మా నెల్లూరు జిల్లా వ్యాయామోపాధ్యాయుల సంఘటన మన స్కూల్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నా యొక్క సందేశాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని పంపిణీ మీకు ప్రత్యేకంగా ఈరోజు కొన్ని పత్రికలైతే జిల్లా మెయిన్గా రాశారు. 2-3 ఫోటోలు ప్రకటించారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు సార్ కొనసాగించవచ్చా చూస్తున్నాం. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. కాకపోతే కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడుతారు. విజేతలు కాకపోయినా కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలే. థర్డ్ ప్లేస్ గోస్ టు ఈస్ట్ గోదావరి. థర్డ్ ప్లేస్ ఇటు థర్డ్ ప్లేస్ గోస్ టు వెస్ట్ గోదావరి బాయ్స్. మా గుంటూరు వాళ్ళు ఉండాలి. ఫస్ట్ ప్లేస్ వచ్చేవాళ్ళు గుంటూరు వాళ్ళు. శ్రీకాకుళం హోరాహోరీగా జరిగినటువంటి ఈ మ్యాచ్ లో శ్రీకాకుళం చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి.
క్రీడాకారులందరూ కూడా మెడల్స్ ని అందజేస్తున్నారు. సార్ మీరు కూడా ఏంటి సార్, ఎలా ఉంటాయి సార్? వాసు, కూర్చోండి కూర్చోండి. క్యాప్టెన్, ఓన్లీ క్యాప్టెన్, క్యాప్టెన్ విజయనగరం క్యాప్టెన్ నెంబర్ 10 పైకి రాను. వెరీ గుడ్. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలా. క్యాప్టెన్ మాత్రం, క్యాప్టెన్ కోచ్ మీరిద్దరు కూడా అతిథుల ద్వారా ఈ యొక్క కప్ మరియు మెడల్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసేయండి మేడం కూడా. అందరూ వచ్చారా? చూడండి, అందరూ వచ్చారా? అటు చూడండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కనిపిస్తా ఉంది కదా, దయచేసి ప్లీజ్. నిరంతరం ఉదయాన సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి అయ్యేదానికి మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు గొడవలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేంద్ర బాబు సార్ని సన్మానించవలసిందిగా సార్ని శ్రీనివాసరెడ్డి సార్ని కోరుతున్నాం. చెప్పండి కూడా పిల్లలు. థ్యాంక్ యూ సార్. వీరందరూ కూడా క్రీడాకారులు ఈరోజు ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ గా తీసుకొని తర్వాత కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడే నిర్వహించి రావణి సార్ చెప్పడం జరిగింది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ అందరం మళ్ళీ ఇంకోసారి కలుసుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రెండు కూడా మన బుచ్చి మున్సిపాలిటీలోనే ఇక్కడే జరుగుతున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి
ఇచ్చిన రమణి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టాండ్ బైస్ గా ఉంటారు. వీళ్ళందరికీ కూడా కోచింగ్ క్యాంప్ జరుగుతుందండి. గుంటూరు ప్రేమహర్ష చెస్ నెంబర్ 4 ఆంధ్రప్రదేశ్ తరఫున మన రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. విద్యా సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనేటువంటి రాష్ట్ర వాలీబాల్ అండర్ 14 ఇయర్స్ బౌలర్ జట్టు. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఆల్. నెక్స్ట్, ఆల్ ద బెస్ట్. బాలికల జట్టు నెక్స్ట్ ఎస్ వస్త్రం గారు. నెక్స్ట్ ఎం వాసుదేవరావు నాయుడు. రత్నం గారు, వాసుదేవరావు నాయుడు గారు, ముగ్గురు రావాలండి పైకి.